పాలమూరు జిల్లా చినచింతకుంట మండలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ రైతులను కొత్త చట్టాలతో నట్టేటా ముంచుతున్నారు అని నాయకులు మండిపడ్డారు. పట్టణంలో అఖిలపక్ష పార్టీల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ జిల్లా చినచింతకుంట మండల కేంద్రంలో జరిగినటువంటి అఖిలపక్ష ధర్నాలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోట రాములు, జిల్లా రైతు కమిటీ సభ్యులు కర్ణాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, రైతు కమిటీ మండల అధ్యక్షులు మన్యం గౌడ్, చినచింతకుంట సర్పంచ్ మోహన్ గౌడ్, టీజీఏ జిల్లా అధ్యక్షులు మధుసూదన్, కోఆప్షన్ సభ్యులు మహమూద్, న్యూ డెమోక్రసీ నాయకులు గణేష్, కొండన్న, వెంకటేష్ గౌడ్, రైతు సంఘం నాయకులు ఆర్ఆర్ మన్యం, వివిధ పార్టీల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. అధికారం ఉన్నా మేము తెలంగాణ కోసం పనిచేస్తాం, ఈ రోజు రైతుల కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు మరి ఎక్కడికైనా అఖిల పక్షం మీద పనిచేస్తాం. ఈ రోజు ఏ పిలిపించినా కూడా రైతుల వెంబడి ఉండి రైతులకు న్యాయం జరిగే విధంగా మీ అండదండలు అందిస్తామని, అలాగే చిన్నకుంట మండల తరపుకెళ్లి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మా గులాబీ సైనికులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని మరోసారి అఖిలపక్ష నాయకులని తెలియజేస్తూ ఖబర్దార్ మోడీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు గులాబీ సైనికులకు ఉద్యమంలో పాల్గొనడం ఇది కొత్త కాదు. మనకందరికి తెలుసు, ఏదైనా విరామం తర్వాత మరి భారతదేశానికి జరుగుతున్న అన్యాయాన్ని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మనం వ్యతిరేకించే విధంగా ఈ రోజు మనం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎంతో చేస్తారు దేశం, కానీ నేను అధికారంలోకి వస్తే దేశమంతా మారిపోతుంది, సామాన్య బతుకులు మారిపోతాయని మరి అవినీతి సొమ్ములు తెచ్చి మరి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారని చెప్పి ప్రగల్భాలు పలికి పచ్చి మోసం చేసి ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా మరి మోడీని దొంగతనాలు చేస్తుంటే పట్టుకునే విధంగా వేల కోట్లు దొంగతనాలు చేసి దొరలాగా వేరే దేశంలో బతుకుంటే మన మోడీ ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళని ఏం చేయరు. కానీ మరి తిండి లేక మరి కనీసం ఈ రోజు దేశంలో అందరికీ ఆహారం పండించే రైతులు, అన్నదాతలను ఆగమ్య గోచరంగా చేసే విధంగా మోడీ లాంటి రైతు చట్టాలను తీసుకొచ్చి మరి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడా, లేకుంటే రైతులను మరి అన్యాయం చేస్తున్నాడా అనేది మనం ఒకసారి గుర్తించాలి. ఈ రోజు నిన్ననే నేను మీడియా చూసిన మరి మన తెలంగాణ నాయకులు మరి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు సిగ్గు లేకుండా. ఇది రైతులు చేస్తున్న ధర్నా కాదు, మరి ప్రతిపక్ష పార్టీలు పనిలేక చేస్తున్నారు రైతులు. నీకు ఇంతకన్నా సిగ్గుందా? 1,00,000 మంది రైతులు మరి 13 రోజులైంది, 6 నెలలకు సరిపోయిన బట్టలు తీసుకొని మరి ఢిల్లీలో చిన్న పిల్లలు, ఆడి పిల్లలతో సహా ధర్నా చేస్తుంటే నీవు సిగ్గు లేకుండా మోడీ చేసిన దానికి వత్తాసు పలుకుతున్నావా? మరి అక్కడికి వెళ్ళి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కలుపు కొట్టడానికి నువ్వు సహకారం చేయడానికి ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పెట్టి ఎకరాకు 10,000 అందిస్తా ఉన్నాడు. దేశంలో ఎక్కడ కూడా ఈ స్కీమ్ లేదు. అలాగే ఈ రోజు రైతులందరికీ కూడా ఎక్కడ సంఘాలు లేవు భారతదేశంలో. మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ రోజు రైతులకు ప్రత్యేకంగా ఒక కమిటీలు చేసి గ్రామం నుండి రాష్ట్ర స్థాయిగా కమిటీలు ఏర్పాటు చేసి మరి ప్రతి మండలంలో కూడా మరి కష్టాలు ఏర్పాటు చేసి మరి రైతు భవనాలు నిర్మించి రైతులకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ? మరి
రైతులను కలుపుకొట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ అడుగుతున్నా. బండి సంజయ్, నిన్ను నేను ఒకటే అడుగుతున్నా, మతం మోదం రెచ్చగొట్టి పచ్చగా ఉన్న భారతదేశాన్ని, పచ్చగున్న తెలంగాణని కంపు కొట్టే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజు చిన్న పిల్లలు రెచ్చగొట్టి అనవసరంగా ఈ రోజు దేశాన్ని భ్రష్టు పట్టే విధంగా ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది. దీన్ని మీరు గమనించుకోవాలి. మీ ఇలాంటి